ఒకవేళ సైన్యాన్ని లెక్క చూసుకోకుండా యుద్ధానికి పోతే ఏం జరగదా, ప్రాణం పోతుంది అంతేను. ఒకవేళ డబ్బు చూసుకోకుండా బిల్డింగ్ కట్టడం ప్రారంభిస్తే పరువు పోతుంది అంతేనా, మధ్యలో ఆగిపోయి. కానీ యేసు ప్రభువునే నన్ను మీరు అంగీకరించేటప్పుడు, యేసు ప్రభువునే నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు ఎవరిని నమ్ముతున్నారో కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే ఆషామాషిగా నమ్మడం కాదు నన్ను. ఏదో గతంలో మీరు ఆ దేవుడి దగ్గరికి ఈ దేవుడి దగ్గర పరిగెత్తారు, అది కాదు నన్ను నమ్మడం అంటే. మొత్తం జీవితం మారాలి, ఆలోచన మారాలి, పద్ధతి మారాలి. నేను ఏం చెబితే అదే. చివరికి నీ పీక మీద కత్తి వచ్చినా సరే మాట మారకూడదు. కాబట్టి కూర్చొని ఆలోచించుకో, తొందరపడుకో. ఆ యేసు ప్రభు ఎలాంటోడు, నేను ఎలాంటోడిని, నా వల్ల అవుతుందా కాదా, నేను ఆ భక్తిని సాధించగలుగుతానా లేదా, కూర్చొని ఆలోచించి అటు తర్వాత నన్ను వెంబడించని చిలక్గా చెప్పినట్టుగా చెప్పాడు సువార్తల్లో. దీన్ని చదివి ఎంతకాలం అయిందో. యేసు ప్రభు నమ్మడం అంటే చర్చికి వచ్చి కూర్చున్నంత సులభం కాదు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నన్ను బట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్పాడు. తోడేల మధ్యకు గొర్రెపిల్లలు పంపించడానికి పంపిస్తున్నా అని చెప్పాడు. క్రైస్తవ జీవితం అంటే కత్తి మీద నడక, పూలపాన్పు మీద నడక కాదు.